ఓం శాంతి. బాబా చెప్తున్నారు 18/4/24. మధురమైన పిల్లలు, బాబా దాత. పిల్లలేని మీరు బాబాని ఏమీ అడగవలసిన అవసరం లేదు. యాచించడం కన్నా మరణించడమే మంచిది అన్న నానుడు కూడా ఉంది. అంటే అడగడం కన్నా మరణించడం మంచిది అని. ప్రశ్న: ఏ స్మృతి సదా ఉన్నట్లయితే ఏ విషయంలో చింత లేక చింతన ఉండదు అని అడుగుతున్నారు బాబా. జవాబు: మంచి లేక చెడు ఏదైతే గతించిందో అదంతా డ్రామాలో ఉంది. మొత్తం ప్రపంచమంతా పూర్తి అయ్యి మళ్ళీ పునరావృతమవుతుంది. ఏ విధమైన పురుషార్థం చేస్తారో దాని అనుసారంగా వారు పదవిని పొందుతారు. ఈ విషయం స్మృతిలో ఉన్నట్లయితే ఏ విషయం యొక్క చింత లేక చింతన ఉండదు. పిల్లలు, గతాన్ని గురించి చింతించకండి. చెడు విషయాలను ఏవి వినకండి, వినిపించకండి. ఏ విషయమైతే గతించిపోయిందో దాన్ని గూర్చి ఆలోచించకండి మరియు దాన్ని రిపీట్ చేయకండి అని బాబా డైరెక్షన్ ఇచ్చారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఆత్మిక తండ్రిని దాత అని అంటారు. వారు తమకు తాముగానే పిల్లలకు అన్నీ ఇస్తారు. విశ్వాధిపతులుగా తయారు చేసేందుకే వారు వస్తారు. ఏ విధముగా అలా అవ్వాలి అన్నదంతా పిల్లలకు అర్థం చేయిస్తారు, డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. వారు దాత కదా, కావున తమకు తామే అన్నీ ఇస్తూ ఉంటారు కదా. అడగక్కర్లేకుండానే బాబా అన్నీ ఇస్తారు మనకి. అడగడం కన్నా మరణించడం మంచిది. ఏ వస్తువును అడగవలసిన పని లేదు. శక్తి, ఆశీర్వాదము, కృప మొదలైన వాటిని చాలామంది పిల్లలు అడుగుతూ ఉంటారు. భక్తి మార్గంలో అలా అడుగుతూ సాష్టాంగం పడుతూ మొత్తం మెట్లన్నీ కిందకు దిగుతూ వచ్చారు. ఇప్పుడు అడగవలసిన అవసరమేది లేదు. ఆజ్ఞానుసారంగా నడుచుకోండి అని బాబా చెప్తున్నారు కదా. బాబా ఆజ్ఞ ఏదైతే ఉందో దాని అనుసారం ఎప్పుడైతే మనం నడుస్తామో మనం ఏది అడగకుండానే బాబా టైంకి మనకి అన్నీ ఇస్తానని చెప్తున్నారు. బాబా చెప్తున్నారు కదా, ఒకటేమో గతాన్ని గురించి ఎప్పుడూ చింతించకండి. డ్రామాలో ఏదైతే జరిగిందో అది గతించిపోయింది. ఇక దాన్ని గురించి ఆలోచించకండి, మళ్ళీ దాన్ని రిపీట్ చేయకండి అని బాబా అంటారు. బాబా కేవలం 2 పదాలనే చెప్తారు. నన్ను ఒక్కడిని స్మృతి చేయండి అని అంటారు. బాబా డైరెక్షను లేక శ్రీమతాన్ని ఇస్తారు. దానిపై నడవడం పిల్లల పని. ఒకటి బాబాని స్మృతి చేయాలి, రెండోది బాబా డైరెక్షను అంటే శ్రీమతానుసారంగా నడుచుకోవాలి. ఇది అన్నిటికన్నా శ్రేష్టమైన డైరెక్షన్. ఎవరు ఎన్ని ప్రశ్నోత్తరాలు మొదలైనవి చేసినా బాబా కేవలం 2 పదాలనే అర్థం చేయిస్తారు. నేను పతిత పావనుడను. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మం అయిపోతాయి, అంతే. స్మృతి కొరకు ఎక్కడైనా డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుందా? తండ్రిని స్మృతి చేయాలి, అంతేకాని అరవలసిన అవసరం లేదు. లోపల కేవలం అనంతమైన తండ్రిని ఒక్కరిని స్మృతి చేయాలి. ఇంకొక డైరెక్షన్ ఏమిస్తారు? 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయండి. ఎందుకంటే మీరు దేవతలు కావాలి. దేవతల మహిమ ఏదైతే మీరు అర్థకల్పన చేశారు కదా. బాబా అంటున్నారు, చిన్నపిల్లలు ఏడుస్తున్న శబ్దం వచ్చింది. అప్పుడు బాబా మురళి చెప్పినప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తున్న శబ్దం వచ్చింది అంటున్నారు బాబా. పిల్లలు ఎవరిని తీసుకురాకూడదు అని టీచర్లందరికీ డైరెక్షన్ ఇవ్వబడుతుంది. వారి కొరకు ఏదైనా ఏర్పాట్లు చేయాలి. బాబా నుండి ఎవరైతే వారసత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుందో వారు తమకు తామే ఏర్పాట్లు చేసుకుంటారు. ఇది ఆత్మిక తండ్రి యూనివర్సిటీ. ఇందులో చిన్నపిల్లల అవసరం లేదు. సర్వీస్ఫుల్గా అర్హులుగా ఎప్పుడైతే అవుతారో అప్పుడు వారిని రిఫ్రెష్ చేసేందుకు తీసుకురావడం బ్రాహ్మణి పని.
ఎంత పెద్ద వ్యక్తి అయినా లేక చిన్న వ్యక్తి అయినా ఇదైతే యూనివర్సిటీ. ఎవరైతే పిల్లలను తీసుకువస్తారో వారు ఇది యూనివర్సిటీ అని భావించరు, ఇది విశ్వవిద్యాలయం. ఇదే ముఖ్యమైన విషయం అని చెప్తున్నారు బాబా. ఇందులో చదువుకునేవారు చాలా మంచి వివేకవంతులుగా ఉండాలి. పిల్లలు కూడా డిస్టర్బ్ చేస్తారు, ఎందుకంటే బాబా స్మృతిలో ఉండకపోతే బుద్ధి అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది. వారు నష్టపరుస్తారు, వారు స్మృతిలో ఉండలేరు. చిన్న పిల్లలను తీసుకువస్తే అందులో ఆ పిల్లలకే నష్టం ఉంది. ఇది భగవంతుడైన తండ్రి యూనివర్సిటీ అని. ఇక్కడ మనుషుల నుండి దేవతలుగా అవ్వవలసి ఉంటుందని కొందరికి తెలియదు. గృహస్థ వ్యవహారంలో మీరు పిల్లలతో ఉన్నా కానీ కేవలం 1 వారము లేక 3-4 రోజులు కూడా దీనికి సరిపోతుంది. జ్ఞానం చాలా సహజమైంది అంటున్నారు బాబా కదా. జ్ఞానం ఏంటి? చాలా సహజమైంది అంటే ఇట్లా ఉండండి. కానీ 1 వారం రోజులైనా 4 రోజులైనా అన్నింటికీ దూరంగా బాబాకి అతి సమీపంగా ఉండండి అని చెప్తున్నారు బాబా. అంటే మధువన్ వెళ్ళినప్పుడు కూడా చిన్న పిల్లల్ని తీసుకెళ్తే ఏమవుతుంది? వాళ్ళు ఇబ్బంది పడతారు, మనం ఇబ్బంది పడతాం, చాలా కష్టం అవుతుంది కదా. అందుకని బాబా అంటున్నారు, తండ్రిని గుర్తించాలి. అనంతమైన తండ్రిని గుర్తించడం ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది. అది ఏ వారసత్వం? అనంతమైన రాజ్యాధికారం. ప్రదర్శని లేక మ్యూజియంలో సేవ జరిగిందని భావించకండి. లెక్కలేనంత మంది ప్రజలు తయారవుతారు కదా. బాబా చెప్తున్నారు, ప్రదర్శన లేక మ్యూజియంలో సేవ జరగదని భావించకండి. లెక్కలేనంత మంది ప్రజలు తయారవుతారు అవి చూడడానికి వచ్చి. బ్రాహ్మణ కులం, సూర్యవంశం మరియు చంద్రవంశం 3 ఇక్కడ స్థాపన అవుతున్నాయి. కావున ఇది చాలా పెద్ద విశ్వవిద్యాలయం. ఇక్కడ అనంతమైన తండ్రి చదివిస్తారు. బుద్ధి పూర్తిగా నిండిపోవాలి, కానీ తండ్రి సాధారణ తనువులో ఉన్నారు. చదివించడం కూడా సాధారణ రీతిగానే చదివిస్తారు. కావున మనుషులకు ఇది అంతగా రుచించదు. బాబా చెప్తారు, గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ ఇలా ఉంటుందా అని అంటారు. నేను పేదల పాలిత పెన్నిధిని. పేదవారినే కదా బాబా ఎవరు? పేదల పాలిటి పెన్నిది. పేదవారినే నేను చదివిస్తాను అని తండ్రి అంటారు. చదువుకునే శక్తి షావుకారులకు లేదు. వారి బుద్ధిలోనైతే మహల్లు మొదలైనవే ఉంటాయి. పేదవారి షావుకారులుగా అవుతారు, మళ్ళీ షావుకారులు పేదవారిగా అయిపోతారు. ఇది నియమం. షావుకారులకు ఎక్కడైనా దానం ఇవ్వడం జరుగుతుందా? ఇది కూడా అవినాశి జ్ఞానరత్నాల దానమే. షావుకారులు దానం తీసుకోరు, వారి బుద్ధిలో అది కూర్చోదు. వారు తమ హద్దులోని రచన, ధనము, సంపదల్లోనే చిక్కుకుని ఉంటారు. వారి కొరకు ఇక్కడ ఇదే స్వర్గంగా ఉంటుంది కదా. అన్నీ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు? మేము స్వర్గంలో ఉన్నామని, మాకు ఇంకొక స్వర్గం యొక్క అవసరం లేదు అని అంటారు. బాబా అంటారు, ఎవరైనా గొప్ప వ్యక్తి మరణిస్తే తాను స్వర్గస్థుడయ్యాడు అని అంటారు. వారు స్వర్గస్థులయ్యారని తామే అంటారు. అనగా మరి తప్పకుండా ఇప్పుడు నరకంలో ఉన్నారనే కదా. కానీ ఎంత రాతి బుద్ధి కలవారిగా ఉన్నారంటే అసలు నరకం అంటే ఏమిటో కూడా అర్థం చేసుకోరు. బాబా అంటారు, మీ ఈ యూనివర్సిటీ ఎంత పెద్దది కదా. ఎవరి బుద్ధికైతే తాళం వెయ్యబడి ఉంటుందో వారినే నేను వచ్చి చదివిస్తానని బాబా అంటారు. తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే బుద్ధి తాళాన్ని తెరుస్తారు కదా. మీ బుద్ధి తాళం ఎలా తెరుచుకుంటుందో స్వయంగా తండ్రియే మీ బుద్ధి తాళం ఎలా తెరుచుకుంటుందో స్వయంగా తండ్రియే వచ్చి డైరెక్షన్ ఇస్తారు. బాబా అంటారు, తండ్రిని ఏమీ అడగవలసిన పని లేదు. ఇందులో నిశ్చయం ఉండాలి. ఏముండాలి? నిశ్చయం ఉండాలి.
ఎంత నిశ్చయం ఉంటే అంత బాబా మనకి ప్రతిదీ ఏం చేస్తుంటారు, గైడెన్స్ ఇస్తూనే ఉంటారు. బాబా చెప్తున్నారు కదా, బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి, తండ్రిని ఏమీ అడగవలసిన పని లేదు, ఇందులో నిశ్చయం ఉండాలి. తండ్రి ఎంత ప్రియమైన వారు, వారిని భక్తిలో స్మృతి చేసేవారు. ఎవరినైతే స్మృతి చేస్తారో వారు తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు వస్తారు కదా, వస్తారా రారా, మరి వస్తారు కదా, మళ్ళీ పునరావృతం అయ్యేందుకే స్మృతి చేస్తూ ఉంటారు. బాబా వచ్చి పిల్లలకి అర్థం చేయిస్తారు. పిల్లలు మళ్ళీ బయట వారికి తండ్రి ఏ విధంగా వచ్చారన్నది అర్థం చేయించాలి. వారు ఏమంటారు, పిల్లలు మీరందరూ పద్ధతులుగా ఉన్నారు, నేను వచ్చి పావనంగా తయారు చేస్తాను అని అంటారు. ఆత్మైన మీరు పతితంగా అయ్యారు, ఇప్పుడు కేవలం పతిత పావనుడాగు తండ్రినైనా నన్ను స్మృతి చేయండి, పరమ ఆత్మనైనా నన్ను స్మృతి చేయండి. ఇందులో ఏమీ అడగవలసిన అవసరం లేదు. భక్తి మార్గంలో మీరు అర్ధకల్పం యాచిస్తూనే వచ్చారు కదా. ఆ భక్తి మార్గంలో మనం అర్ధకల్పం ఏం చేస్తూ వచ్చాం, భగవంతుడిని అదివు ఇదివు అని అడుగుతూనే వచ్చాం, కానీ ఏమీ లభించలేదు. ఇప్పటికి అలా యాచించడం ఆపేయండి, ఇంకా అడగడం ఆపేయండి. బాబాని ప్రేమగా తలుచుకోండి. ఏ టైంకి ఏది కావాలో అది బాబా ఇస్తారు. నా అంతటా నేనే మీకు ఇస్తూ ఉంటాను. థ్యాంక్స్ బాబా. తండ్రికి చెందిన వారిగా అవ్వడం ద్వారా వారసత్వం తప్పక లభిస్తుంది. పెద్ద పిల్లలు ఎవరైతే ఉంటారో వారు వెంటనే తండ్రిని అర్థం చేసుకుంటారు. 21 జన్మల స్వర్గ రాజ్యాధికారం తండ్రి ఇచ్చే వారసత్వం. నరకవాసులుగా ఉన్నప్పుడు ఈశ్వరార్థం దాన పుణ్యాలు చేయడం ద్వారా అల్పకాలికమైన సుఖం లభిస్తుందని మీకు తెలుసు. మనుషులు ధర్మార్థం కూడా కొంత డబ్బును తీస్తారు, ఎక్కువగా వ్యాపారస్తులు అలా తీస్తారు. కావున వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు మేము బాబాతో వ్యాపారం చేసేందుకు వచ్చాము అని అంటారు. పిల్లలు తండ్రితో వ్యాపారం చేస్తారు కదా. తండ్రి ఆస్తిని తీసుకుని మళ్ళీ దాని ద్వారా శ్రాద్ధం మొదలైన వాటిని తినిపిస్తారు. దాన పుణ్యాలు చేస్తారు. ధర్మశాలలు, మందిరాలు మొదలైనవి నిర్మిస్తే దానికి తండ్రి పేరును పెడతారు. ఎందుకంటే ఎవరి నుండి అయితే ఆస్తి లభిస్తుందో వారి కొరకైతే తప్పకుండా చెయ్యాలి కదా. అది కూడా వ్యాపారమే అవుతుంది. ఇవన్నీ భౌతికమైన విషయాలు. గతించిన దాని గురించి చింతన చేయకూడదు కదా. బాబా ఏం చెప్తున్నారు, గతించిన దానికోసం ఏం చేయకండి, చింతన చేయకండి. వ్యర్థమైన విషయాలనేమి వినకండి. ఎవరైనా తలతిక్కగా ప్రశ్నిస్తే ఈ విషయాల్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్పండి అని బాబా అంటారు. మీరు మొదట తండ్రిని స్మృతి చేయండి అని చెప్పండి కదా. ఫస్ట్ ఏం చేయండి, తండ్రిని స్మృతి చేయండి. భారతదేశ ప్రాచీన రాజయోగం ఎంతో ప్రసిద్ధమైంది. ఎంతగా స్మృతి చేస్తారో, దైవీ గుణాలను ధారణ చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఇది విశ్వవిద్యాలయం. బాబా అంటారు, ఇక్కడ లక్ష్యం ఉద్దేశం, ఎటువంటి లక్ష్యము ఉద్దేశము స్పష్టంగా ఉంది. పురుషార్థం చేసి ఈ విధంగా అవ్వాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవరికి ఎటువంటి దుఃఖాన్ని ఇవ్వకూడదు. మీరు దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రి పిల్లలు కదా. కావున అది సేవ ద్వారా తెలిసిపోతుంది. బాబా అంటారు, చాలా కొత్త కొత్త పిల్లలు కూడా వస్తారు. 25-30 సంవత్సరాలు వారికన్నా 15 కదా, 25-30 సంవత్సరాల వారికన్నా 10-12 రోజుల వారు ముందుకు వెళ్ళిపోతారు. పిల్లలైన మీరు మళ్ళీ బాబా సమానంగా అవ్వాలి అంటున్నారు బాబా. ఎప్పటి వరకైతే బ్రాహ్మణులుగా అవరో అప్పటి వరకు దేవతలుగా ఎలా అవ్వగలుగుతారు? బాబా అంటారు, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయితే బ్రహ్మయే కదా. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో కదా, ఒకప్పుడు ఉండి వెళ్తారో ఎలా వారి గాయనం చేస్తూ ఉంటారు. మళ్ళీ
వారు తప్పకుండా వస్తారు. బాబా అంటారు, పండుగలు మొదలైనవి ఏవైతే మహిమ చేయబడతాయో అవన్నీ ఒకప్పుడు జరిగాయి. బాబా చెప్తున్నారు, అవి మళ్ళీ జరుగుతాయి. ఈ సమయంలో అన్ని పండుగలు జరుగుతున్నాయి. రక్షాబంధనం మొదలైన వాటి రహస్యం బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. బాబా అంటారు, మీరు బాబాకు పిల్లలు కావున పావనంగా కూడా తప్పకుండా అవ్వాలి. పతిత పావుండైన తండ్రిని పిలుస్తారు కావున తండ్రి దారిని కూడా చూపిస్తారు. కల్పపూర్వం ఎవరైతే వారసత్వాన్ని తీసుకున్నారో అదేవిధంగా యాక్యురేట్గా నడుస్తూ ఉంటారు. మీరు కూడా సాక్షిగా అయ్యి చూస్తారు. వీరు ఎంతవరకు ఉన్నత పదవిని పొందగలరు, వీరి నడవడిక ఎలా ఉంది అని బాప్దాదా కూడా సాక్షిగా అయ్యి చూస్తూ ఉంటారు. ఎంతమందిని తమ సమానంగా తయారు చేస్తున్నారు, ఎంత సమయం స్మృతిలో ఉంటున్నారు అన్నది టీచర్కు అంతా తెలుస్తూ ఉంటుంది కదా. బాబా అంటారు, మొదట మీ బుద్ధిలో ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ అన్నది గుర్తుండాలి. జ్ఞానం కొరకే యూనివర్సిటీ ఉంటుంది, అది మనుషుల కొరకు ఉండే హద్దులోని విశ్వవిద్యాలయం. ఇది అనంతమైంది. దుర్గతిని సద్గతిగా, నరకమును స్వర్గంగా చేసేవారు ఒక్క తండ్రియే. తండ్రి దృష్టి ఆత్మలందరి వైపుకు వెళ్తుంది. అందరి కళ్యాణము చేయాలి, అందరినీ తిరిగి తీసుకుని వెళ్ళాలి. కేవలం మిమ్మల్నే కాదు, మొత్తం ప్రపంచ ఆత్మను వారు స్మృతి చేస్తూ ఉంటారు. అందులోనూ పిల్లల్నే చదివిస్తారు. ఏ విధంగా నెంబర్ వారీగా ఎవరెవరు వచ్చారో వారందరూ అదే విధంగా వెళ్తారని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మలందరూ నెంబర్ వారీగా వస్తారు. మీరు కూడా నెంబర్ వారీగా ఎలా వస్తారు అన్నదంతా అర్థం చేయించడం జరుగుతుంది. కల్పపూర్వం ఏదైతే జరిగిందో అదే జరుగుతూ ఉంటుంది. మీరు ఏ విధంగా కొత్త ప్రపంచంలోకి వస్తారు అన్నది కూడా మీకు అర్థం చేయించడం జరుగుతుంది. నెంబర్ వారీగా కొత్త ప్రపంచంలోకి ఎవరైతే వస్తారో వారికి అర్థం చేయించడం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా కదా. కొత్త ప్రపంచంలోకి వచ్చే వాళ్ళకి ఈ జ్ఞానం అర్థం చేయించడం జరుగుతుంది. వాళ్ళకి అర్థమవుతుంది కూడా. రాని వాళ్ళకి ఏం అర్థమవుతుంది? అర్థమవుతుంది కదా. మరి పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకోవడం ద్వారా మీ ధర్మాన్ని మరియు అన్ని ధర్మాల సారాంశమును వృక్షాన్ని తెలుసుకుంటారు. ఇందులో ఏమీ అడగవలసిన అవసరం లేదు, ఆశీర్వాదం కూడా లేదు. బాబా దయ చూపించండి, కృప చూపించండి అని వ్రాస్తారు, కానీ బాబా అయితే ఏమీ చేయరు. బాబా దారిని చూపించేందుకే వచ్చారు. డ్రామాలో అందరినీ పావనంగా తయారు చేయడమే నా పాత్రగా ఉంది. అటువంటి పాత్రనే ఏదైతే కల్పం అభినయించారో అదే విధంగా అభినయిస్తారు. మంచి లేక చెడు ఏదైతే గతించిందో అదంతా కదా బాబా చెప్తున్నారు, ఏదైతే గతించిందో అదంతా డ్రామాలో ఉంది. ఏ విషయం యొక్క చింతను చెయ్యక్కర్లేదు కదా. బాబా అంటారు, ఏ విషయపు చింతను చెయ్యకూడదు. మనం ముందుకు వెళ్తూ ఉంటాము. ఇది అనంతమైన డ్రామా కదా. మొత్తం చక్రం అంతా పూర్తయి మళ్ళీ పునరావృతం కదా, మళ్ళీ పునరావృతం అవుతుంది. బాబా అంటారు, ఎవరు ఎటువంటి పురుషార్థం చేస్తారో అటువంటి పదవిని పొందుతారు. యాచించవలసిన అవసరం లేదు. భక్తి మార్గంలో మీరు ఎంతగానో అడగవలసి కదా, భక్తి మార్గంలో మీరు ఎంతగానో అడిగారు, డబ్బునంతా ఖర్చు చేశారు. ఇదంతా డ్రామాలో తయారు చేయబడి ఉంది. బాబా చెప్తున్నారు, డ్రామాలో ఏముంది, ఇదంతా తయారు చేయబడి ఉంది. వారు కేవలం అర్థం చేసుకుంటారు. బాబా అంటారు, అర్ధకల్పం భక్తి చేస్తూ వచ్చారు, శాస్త్రాలు చదువుతూ ఎంతో ఖర్చు అవుతుంది. ఇప్పుడైతే మీరు ఏమీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. బాబా అయితే దాత కదా,
దాతకు ఏది అవసరం లేదు, వారు వచ్చిందే ఇవ్వడానికి. మేము శివబాబాకు ఇచ్చాము అని ఎవరూ భావించకండి. ఏది ఇచ్చినా ఏమంటారు, శివబాబాకి ఇచ్చాము. కానీ బాబా అన్నారు బాబాకి ఇచ్చామని భావించకండి. అరే, శివబాబా నుండి అయితే ఎంతో లభిస్తుంది, మీరైతే ఇక్కడకు తీసుకునేందుకే వచ్చారు కదా. టీచర్ వద్దకు విద్యార్థులు తీసుకునేందుకే వస్తారు అంటున్నారు బాబా. ఈ అలౌకిక తండ్రి టీచరు గురువుల నుండి అయితే మీరు నష్టాన్నే పొందుతూ వచ్చారు బాబా అంటారు కదా. ఎందుకంటే నష్టాన్నే పొందుతూ వచ్చారు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు పిల్లలు శ్రీమతంపై నడవాలి, అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. శివ్ బాబా డబల్ శ్రీ, మీరు సింగిల్ ఫ్రీగా అవుతారు. శ్రీ లక్ష్మి శ్రీ నారాయణుడు అని అంటారు. శ్రీ లక్ష్మి శ్రీ నారాయణుడు ఇద్దరు ఉన్నారు కదా. విష్ణువునే శ్రీ అని అంటారు, ఎందుకంటే ఇద్దరు కలిసి ఉన్నారు. చిన్నప్పుడు రాధాకృష్ణులు, పెద్దయ్యాక లక్ష్మీనారాయణులు కంబైన్డ్ స్వరూపం అంటే మహావిష్ణువు కదా. బాబా అంటున్నారు విష్ణువే, ఎందుకంటే ఇద్దరు లక్ష్మీనారాయణులు ఇద్దరు ఉన్నారు. విష్ణువునే శ్రీ అని అంటారు, ఎందుకంటే ఇద్దరు కలిసి ఉన్నారు. వారిరువురిని అలా తయారు చేసేవారు ఎవరు? వారు ఒక్క శ్రీయే, అంటే శివ్ బాబాయే. బాబా అంటున్నారు, బాబా చెప్తున్నారు ఎందుకంటే ఇద్దరు కలిసి ఉన్నారు, వారి ఇరువురిని అలా తయారు చేసేవారు. బాబా అంటున్నారు ఎందుకంటే ఇంకెవరో శ్రీగా ఉండరు. ఈ రోజుల్లో శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ సీతారామ అన్న పేర్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు. కావున ఈ విషయాలన్నింటినీ ధారణ చేసి ఎంతో సంతోషంగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటున్నారు ఈ రోజుల్లో సిర్సిబిలి అంటే కాన్ఫరెన్స్లు కూడా ఎన్నో జరుగుతున్నాయట. కానీ సిర్సిట్యుయల్ అన్న వివరం అర్థాన్ని అర్థం చేసుకోరు. ఆత్మీక జ్ఞానాన్ని అయితే ఒక్కరు తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. ఈ ఆత్మీక జ్ఞానాన్ని బాబా తప్పించి ఇంకెవరైనా ఇవ్వగలరా? ఇంకెవరు ఇవ్వలేరు. ఎందుకంటే ఉన్నతమైన పదవిని మనం పొందాలి అంటే కదా. అందుకని ఏం చెప్తున్నారు బాబా, దీనికి దూరంగా ఉండాలి అని చెప్తున్నారు. అచ్చా, బాబా అంటున్నారు అర్థం చేసుకోరు. ఆత్మీక జ్ఞానాన్ని అయితే ఒక్కరు తప్ప ఇంకెవ్వరు ఇవ్వలేరు. తండ్రి ఆత్మలందరికీ కూడా తండ్రి, వారిని ఆత్మీకమైన వారు అని అంటారు. ఫిలాసఫీని కూడా సిర్సిబిలియల్ అని అంటారు. ఇది ఒక అడవి అని మీరు అర్థం చేసుకున్నారు. ఇదేంటి? ఒక అడవి. ఈ అడవిని బాబా వచ్చి ఏం చేస్తున్నారు? ముళ్ళ ప్రపంచాన్ని పూల ప్రపంచంగా తయారు చేస్తున్నారు కదా. ఈ ముళ్ళ అడవిని ఎలా తయారు చేస్తున్నారు? పూల తోటలాగా తయారు చేస్తున్నారు. అందుకొరకు దుఃఖాన్ని ఇచ్చుకుంటూనే ఉంటారు ఈ అడవిలో ఉండడం వల్ల. బాబా అంటారు అహింసయే పరమో దేవీ దేవతా ధర్మం అని గాయనం చేయబడుతుందని మీకు తెలుసు. అక్కడ ఎటువంటి మరణ హోమాలు ఉండవు. బాబా అంటారు కోపం చేయడం కూడా హింసే, దాన్ని సెమీ హింస అని అనండి, లేక ఏమైనా అనండి. ఎక్కడైతే పూర్తిగా అహింసకులుగా అవ్వాలి. మనస వాచ కర్మణ కదా. మనస వాచ కర్మణ, ఎటువంటి చెడు విషయము ఉండకూడదు. ఎవరైనా పోలీస్ మొదలైన స్థానాల్లో కదా బాబా చెప్తున్నారు, ఎవరైతే పోలీస్ మొదలైన స్థానాల్లో పనిచేస్తూ అందులో కూడా యుక్తిగా పనిచేయాలి. ఎంత వీలైతే అంత ప్రేమగా నడుచుకోవాలి కదా. బాబా అంటున్నారు
బాబాకు తమ అనుభవం కూడా బాబా చెప్తున్నారు, తమ అనుభవం ఉంది, ప్రేమగా తమ పనిని నడిపించేవారు. ఇందులో చాలా యుక్తి కావాలి అంటున్నారు బాబా చెప్తున్నారు. 1కి 100 రెట్లుగా శిక్ష ఎలా పడుతుందో వారికి ఎంతో ప్రేమగా అర్థం చేయించాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్ బాబా అంటారు, మనం దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రి పిల్లలు కావున ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు కదా, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. లక్ష్యాన్ని మీ ముందు ఉంచుకుని దైవీ గుణాలను ధారణ చేయాలి. మీ సమయానుసారంగా తయారు చేసే సేవను చేయాలి. బాబా అంటున్నారు, మీ సమానంగా తయారు చేసే సేవనైతే చేయాలి కదా, మనం తయారవ్వాలి. అనేక మంది ఆత్మలు మనం తయారు చేయాలి. సెకండ్ పాయింట్, డ్రామాలోని ప్రతి పాత్రను తెలుసుకుంటూ ఎటువంటి గతించిన విషయాన్ని చింతన చేయకూడదు. మనస వాచ కర్మన ఎటువంటి చెడు పనులు జరగకుండా బాబా స్మృతి ఉండాలి కదా, ఎటువంటివి జరగకుండా ఉండాలని చెప్తున్నారు బాబా అంటారు. ఎందుకంటే మనస వాచ కర్మన ఎటువంటి చెడు పనులు జరగకుండా ఉండాలని పూర్తి ధ్యాస ఉంచండి, అప్పుడే డబల్ అహింసకులుగా అవుతారు అని చెప్తున్నారు బాబా అంటారు. వరదానము, ఒక్క తండ్రిని కంపెనీయన్ అంటే సహచరునిగా చేసుకుని మరియు వారి కంపెనీలో ఉండే సంపూర్ణ పవిత్రో భవ. ఎవరి సంకల్పం మరియు స్వప్నంలో కూడా బ్రహ్మచర్య ధారణ ఉంటుందో, ఎవరైతే ప్రతి అడుగులో బ్రహ్మబాబా ఆచరణపై అడుగు వేసేవారిగా ఉంటారో వారే సంపూర్ణ పవిత్ర ఆత్మలు అని చెప్తున్నారు బాబా. ఎవరు? సంపూర్ణ పవిత్ర ఆత్మలు. పవిత్రత అర్థం సదా తండ్రిని కంపెనీ అంటే సహచరునిగా చేసుకోవడం మరియు తండ్రి సాంగత్యంలోనే ఉండడం. సంగమయుగం కంపెనీ మరియు బాబా ఏం చెప్తున్నారు, మరియు తండ్రి కంపెనీ కదా లో ఉండడం. కంపెనీ అని యొక్క కంపెనీ చదువు కదా, కంపెనీ పరివారం యొక్క స్నేహపూర్వక మర్యాద అన్నవి వేరే విషయాలు బాబా చెప్తున్నారు. కానీ తండ్రి నిరాకారంగానే ఆ సంఘటన యొక్క స్నేహపూర్వక కంపెనీ ఉంది. బాబా అంటున్నారు, తండ్రి లేనట్లయితే పరివారం ఎక్కడి నుండి వస్తారు? బాబా చెప్తున్నారు కదా, పరివారం ఎక్కడి నుండి వస్తుంది? తండ్రి జీవితాన్ని కదా. బాబా ఏం చెప్తున్నారు, తండ్రి బీజము నుండి తండ్రి ఎవరు? బీజాన్ని అయితే ఎప్పుడు మర్చిపోకూడదు. బీజాన్ని మర్చిపోతే ఏం మర్చిపోయినట్టు, ఇంకా అన్నీ మర్చిపోయినట్టే అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, ఎవరి ప్రభావానికి ప్రభావితం అయ్యేవారు కాదు, జ్ఞాన ప్రభావం లేని వారిగా జ్ఞాన ప్రభావం చేసేవారిగా అవ్వండి కదా. ఎవరి ప్రభావానికి ప్రభావితం అయ్యేవారిగా కాదు, జ్ఞాన ప్రభావాన్ని వేసేవారిగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా. ఓం శాంతి. ఈరోజు సమానం నేను సంపూర్ణ పవిత్రాత్మను అనుకోండి. నేను సంపూర్ణ
पवित्र आत्मा। अच्छा, ओम शांति।